నమస్కారం. మనం నిరంతరాయంగా ఒక గొప్ప ప్రశ్న ఎదుర్కొంటూ ఉంటాం. ఆ ప్రశ్న మరణం అంటే ఏమిటి? ఇది మనకు అనేక గ్రంథాల్లో వివరించబడింది. అయినప్పటికీ ప్రాణి ఈ విషయాన్ని మాత్రం నమ్మడు. తనకు మరణం ఉంటుంది అని తెలుస్తుంది, కానీ దాన్ని నమ్మడం మాత్రం ప్రాణి లక్షణాలు ఒకటి. నమ్మనే నమ్మడు. ఇది అయితే జననం ఎట్లా జరిగింది అనేది తెలిస్తే మరణం అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే భగవద్గీత. దాన్ని సమగ్రంగా చదివి అవగాహన చేసుకున్నట్లయితే మరణం అంటే ఏమిటి అనే విషయం మనకు అర్థమవుతుంది. జాతస్య హి ధ్రువోర్మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం 2వ అధ్యాయం 27వ శ్లోకం. అంటే జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననం కూడా తప్పదు, మళ్ళీ పుట్టడం కూడా తప్పదు. ఎందుచేత? ఇది ఓ రూపాయి లాంటిది ప్రాణం అనేది. ఈ రూపాయి బిళ్ళ లేదు, 100 రూపాయల నోటు లేదు, 1000, 2000 నోటు అనుకుందాం. అది నా చేతిలోంచి నీ చేతిలోకి వస్తుంది, నీ చేతిలోంచి ఇంకోటి చేతిలోకి పోతుంది, ఇంకోటి చేతిలోంచి ఇంకోటి చేతిలోకి, అది తిరుగుతూనే ఉంటుంది. సమగ్రంగా ఒక్కడి దగ్గర ఉండడం అంటూ జరగదు. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే ఒక చొక్కా లాంటిది. చొక్కాను మనం చిరిగిన తర్వాత ఏం చేస్తాం? దీన్ని తీసేసి ఇంకో చొక్కా తొడుక్కుంటూ ఉంటాం. అట్లాగే ప్రాణం, ఆత్మ అనేది ఈ శరీరం శిథిలమైపోయినదని భావించినప్పుడు దీన్ని వదిలేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త శరీరాన్ని పొందుతుంది అంటారు. సరే, ఇంతవరకు బాగుంది. ఈ శరీరం శిథిలమైపోయినప్పుడు ఈ శరీరాన్ని ప్రాణం విడిచిపెట్టిపోతుంది అనే దాంట్లో మరి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కొంతమంది మంచి వయసులో ఉండి ఆరోగ్యంగా ఉండి మాట్లాడుకుంటూ హఠాత్తుగా చనిపోతారు. ఇది మనకు నిత్య జీవితంలో ఎప్పుడూ తెలుస్తూ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. నిజానికి వృద్ధుడై మంచంలో పడి చనిపోతే ఎవడు బాధపడడు, దాని గురించిన చర్చ లేదు. కానీ మాట్లాడుతూ చనిపోతాడు. ఎందుచేత? దీనికే నేను మొదటి నుంచి మీకేం చెప్తున్నానంటే మనం జన్మించిన సమయం ప్రాణం వేరు, ఆత్మ వేరు. ఈ ప్రాణానికి అంటే నీకు ఎన్నేళ్ళు బ్రతకాలనే ఒక కాల నిర్ణయం ఉంటుంది. ఈ కాల నిర్ణయం అనేది మనం జన్మించినప్పుడు జరుగుతుంది. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, అష్టదిక్పాలకులు, ఆదిశక్తి, మొత్తం 50 సమూహాల అంటే 50 వాటాలు కలిగిన ఒక ప్రాణశక్తి. అది ఇప్పుడు మనకు వ్యోమం అంటాం, అంతరిక్షం అంటుంటాం. అంతరిక్షంలో మనకు సూర్యుడు ఎండ కాస్తుంది. ఈ ఎండలో 9 గ్రహాల కాంతి ఉంది, 27 నక్షత్రాల కాంతి ఉంది, 36, 8 అష్టదిక్పాలకులు, 44 పంచభూతాలు, 5, 44, 5, 49 ఆదిశక్తి, 50 వాటాలు ఉన్నాయి. ఈ 50 వాటాలు కలిగిన ఒక వ్యోమం అనేది ఆత్మ. ప్రాణం వేరు, ఆత్మ వేరు. ఎట్లాగా? ప్రాణం అనేది గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది మాతృగర్భంలో, అప్పుడే చేరుతుంది. కానీ ఆత్మ అనేది అప్పుడు ఉండదు. ఉదాహరణకు గర్భం ధరించిన తర్వాత వారం రోజులకు
గుండె ఏర్పడుతుంది. మొట్టమొదట ఏర్పడేది గుండె. ఇది సూర్యకాంతి ద్వారా గుండెలో ప్రాణం ప్రవేశించి ఇట్లా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. ఇట్లా కొట్టుకోవడం ప్రారంభించిన తర్వాతే నీకు 2 చేతులు, 2 కాళ్ళు, తల ఇవన్నీ ఏర్పాటు కావడం జరుగుతుంది. కడుపు, కాళ్ళు, చేతులు, తల ఇవన్నీ ఏర్పాటు కావాలంటే రక్త ప్రసరణ జరగాలి. ఈ రక్త ప్రసరణకు గుండె మొట్టమొదటి మెట్టు. ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఆత్మ వేరు. అయితే ప్రాణము, ఆత్మ ఇవి రెండు ఒకదాన్నొకటి ఆవహించుకొని పనిచేస్తాయి. శరీరం ఉంటేనే నీకు ఆత్మ ఉంది, శరీరం ఉంటేనే ప్రాణం ఉంటేనే శరీరం ఉంది. ప్రాణం పోతుంది అనుకున్నాం. ప్రాణం పోయిన తర్వాత ఒక 10 గంటల తర్వాత వాసన కొట్టడం మొదలవుతుంది. అంటే శరీరం చెడిపోతుంది. దీనికి మరి శరీరం వేరు ఆత్మ వేరు అనేందుకు సాక్ష్యం ఏమిటి స్వామి అని మీరు ప్రశ్న అడుగుతారు. అలాగే ప్రశ్నలోంచే ఈ ప్రపంచం అనే దానికి అభివృద్ధి జన్మించింది. ప్రాణం వేరు ఆత్మ వేరు. ఎట్లా? మనం కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ డెడ్ అయ్యింది అని చెప్తూ ఉంటారు డాక్టర్లు. అయితే వానికి మనిషి ఉంటాడు. మనకు కొన్ని ఏర్పాట్లు చేసి మనల్ని బ్రతికిస్తారు కొంతకాలం. అంటే బ్రెయిన్ డెడ్, ఆత్మ వెళ్ళిపోయింది, ప్రాణం ఉంది, గుండె కొట్టుకుంటుంది. గుండె ఆగిపోతే ప్రాణం పోయింది, మరి ఆత్మ ఉంటుంది. ఈ రెండూ కలిసిపోవడం సహజ మరణం. ఈ రెండింటికి తేడా ఉంది. మరి ఈ తేడాను గమనించడానికి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, నీ ఆయుర్దాయము నువ్వు జన్మించిన నిమిషంలో ఏర్పడుతుంది. అంటే రాజ్యాంగ ధర్మబద్ధంగా అక్కడ ఉంది. ఎవరు పుట్టినా భారతదేశానికి భారతీయుడైన వాడికి పౌర హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, రక్షణ కల్పిస్తుంది. అట్లాగా మనం జన్మించినప్పుడు 50 వాటాలు కలిగిన ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుంది. అంతకు ముందు లేదు. శరీరంలో ప్రవేశించగానే కేర్ అంటాడు ప్రాణి. దీన్ని మన వాళ్ళు జ్యోతిష్యం అనేది ఈ ఆధారమే. దీనికి ఆధారంగా ఈ పాయింట్ ఆధారంగానే జ్యోతిష్యం రాయబడింది. ఈ జ్యోతిష్యాన్ని మొట్టమొదట మనకు చెప్పినవాడు భృగు మహర్షి. ఆయన 9 గ్రహాలను ఏర్పాటు చేసి ఒక్కొక్కటి తిరుగుతూ ఉంది. సూర్యుడు ఉంది, బుధ గ్రహం 6 గంటలకు ఒకసారి తిరుగుతుంది, 6 గంటలకు మళ్ళీ జరిపేవాడు. ఇట్లా అన్ని గ్రహాలు జరుపుతూ వీటి వల్ల పుట్టినవాడు దొంగ అవుతాడా, శాస్త్రవేత్త అవుతాడా, అధికారి అవుతాడా, రాజు అవుతాడా అనేది కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఎప్పుడు మరణిస్తాడో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. పాతకాలం వాళ్ళను గురించిన అవగాహన ఉన్న వాళ్ళు అంటే 60-70 ఏళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే చెప్తారు. కొంతమంది నేను ఫలానా రోజు 10 గంటలకు మరణిస్తా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు. ఆయన ఫలానా రోజు 10 గంటలకు 12 గంటలకు నేను సజీవ సమాధిలో కూర్చుంటా అని ముందే ప్రకటించాడు. సజీవ సమాధిలో కూర్చోవడం అంటే బ్రెయిన్ డెడ్ లాంటిది. ఆత్మ ప్రాణం ఉంటుంది కానీ మరి ఆలోచన ఉండదు, స్పందన ఉండదు. కానీ శరీరం ఉంటుంది, అది పాసిపోదు. అంటే వాసన అంటే మనం చెడిపోయి వాసన కొట్టదు. ఇందులో 2 ఉన్నాయి అనేది మనకు వీరబ్రహ్మం గారిని గురించి ఇట్లాంటి ఇటలీ దేశాల్లో కూడా కొంతమంది చేశారు, వేరు దేశాల్లో కూడా చేశారు. ఎక్కడైనా మానవుడు చేయవచ్చును. ప్రాణం వేరు ఆత్మ వేరు. సజీవ సమాధి అంటే అది. ప్రాణం ఉంది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శరీరంలో, మరి ఆత్మ లేదు. ఆత్మ మళ్ళీ ఆయనలో ప్రవేశించినప్పుడు తన సమాధిని పగలగొట్టుకొని ఆయన లేచి నిలబడతాడు. కనీసం 7 అడుగుల పైనే ఉంటాడని ఒక అంచనా. అంటే అట్లా పైన ఉన్న బండరాయిని లేపి, ఆ బండరాయి లేపాలంటే 5-6 మనుషులు మనవాడు పడుతున్నారు. ఇప్పుడు మనం లేపాలంటే, కానీ తనంతట తానే ఇట్లా లేపి బయట పారేసి ఆయనే వస్తాడు అనేది ఒక అంచనా. అంటే ప్రాణం ఉన్నది, ఆత్మ లేదు. ఈ మధ్య కూడా ఒక వార్త వచ్చింది, బ్రహ్మంగారి సమాధిలో దీపం వెలుగుతూ ఉన్నది.
ఇది తెలుస్తున్నది అని చెప్పి ఒక వార్త వచ్చింది. అయితే ఆయన సజీవ సమాధిలోకి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఈ దీపం ఎన్నాళ్ళు వెలుగుతుందో అన్నాళ్ళు నేను జీవించి ఉన్నట్లే లెక్క అని చెప్పాడు. అంటే మరణానికి జీవనానికి ఆత్మకు ప్రాణానికి ఇవన్నీ తేడా. అట్లాగే మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకంలో 23వ శ్లోకం 22వ అధ్యాయంలో ఒకటి చెప్పాడు, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అంటే ప్రాణం ఆత్మ అనేది ఉన్నది, ప్రాణం ఉన్నది, ఇవి కనపడవు. ఇది ఎవరికి కనపడదు. కృష్ణ పరమాత్మ అలాగే చెప్పాడు, ఇది కనిపించేది కాదు. కానీ మరణం లేదు, ఆత్మకు మరణం లేదు. అగ్ని దహింపజాలదు, గాలి కదుపజాలదు, నీరు తడుపజాలదు, శస్త్రములు ఖండించలేవు. మరి ఆత్మ వేరు, ప్రాణం వేరు అనే దానికి ఇంకొక ఉదాహరణ మీకు ఇప్పుడు చెప్తాను. మనకు ద్రోణాచారి మహాభారత యుద్ధంలో కనిపిస్తాడు. ద్రోణాచారి చాలా వేల సంవత్సరాలు బ్రతికాడు. ఈ విషయం మనకు తెలుసు. ఆయన జన్మించిన తర్వాత చాలా సంవత్సరాలు, అంటే ఇప్పుడు మనలాగా 100 సంవత్సరాల లిమిట్ లేదు. ఆ నేపథ్యంలోనే ఆయనను చంపడం ఆయుధాలు చేతిలో ఉండగా యమధర్మరాజు చేత కూడా కాదు అన్నాడు ద్రోణాచారి. ద్రోణాచారి గురించి మళ్ళీ ఒక సందర్భంలో చెప్పుకున్నాం. ఇప్పుడు మహాభారత యుద్ధంలో ఆయనను చంపడానికి దుష్టద్యుమ్నుడు చేసిన ట్రిక్ ఏమిటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ద్రోణాచారి ఆయుధాలు చేతిలో పట్టుకొని ఉంటే మనం చంపడం మన తరం కాదు, నా తరం కూడా కాదు, చక్రాయుధుల తరం కూడా కాదు. ఆయన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కాబట్టి కాలం స్తంభించిపోద్ది, భూమి స్తంభించిపోద్ది, కానీ ద్రోణుడు చావడు. ద్రోణాచార్యని చంపడం మన తరం కాదు. మరి ఎట్లా బావా కృష్ణ అంటే, ఇప్పుడు నేను ఒక ఉపాయం చెప్తాను. ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ, ఆయన యుద్ధం ఎక్కడ చేస్తున్నాడు? ఇప్పుడు మిర్యాలగూడెం ఇక్కడ జరుగుతూ ఉంటే అశ్వత్థామ త్రిపురారం ఆయనకల ఉన్నాడు, అంటే ఓ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ధర్మరాజు ఒక అబద్ధం చెప్తే ద్రోణాచార్యని మనం చంపవచ్చును అని పిలిచి ధర్మరాజును పిలిచి, యుధిష్ఠిరా, ఇక ఈ యుద్ధాన్ని జయించడం భీష్ముడైతే 10 రోజులు పట్టింది, ఈయనతోటి 3 రోజులైంది. మనం ఇట్లా చేస్తే గెలవలేము. నువ్వు ఒక్క మాట మాట్లాడు అబద్ధం, నేను పరిష్కారం చేస్తా. ఏంటి బావా? అశ్వత్థామ హత, అశ్వత్థామ చచ్చిపోయాడు యుద్ధంలో అను. అశ్వత్థామ ద్రోణాచార్య పుత్రుడు. ద్రోణాచార్యకి పెద్దగా ఎవరు లేరు, ఒక్కడే పుత్రుడు. ఆయన మీద ఎంతో ప్రేమ ఉండేది. ఆ అశ్వత్థామ యుద్ధం త్రిపురారం అంటే 10 కిలోమీటర్ల దూరంలో చేస్తున్నాడు అనేది ద్రోణాచార్యకి తెలుసు. ఈ సందర్భంలో ధర్మరాజు అంటాడు, ఇది అబద్ధం కదా బావా అంటే, అబద్ధమో నిజమో ఇప్పుడు అంటే అను, లేదంటే నేను ఇడిచిపెట్టిపోతా, మీ సాగు మీరు రావండి, మీ ధర్మం మీకే, నాకు ఇక అక్కర్లేదా బావా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటే భీమ ఒక ఏనుగును చంపు అంటే గరతోటి కొట్టి చంపేసిండు, తల మీద ఒక దెబ్బ కొట్టిండు. ఏనుగు గ్రీమ్ అంటూ చచ్చిపోయాడు. ఆ ఏనుగు పేరు అశ్వత్థామ. యుధిష్ఠిర, అశ్వత్థామ చచ్చిండు అను. అశ్వత్థామ హత నహ కుంజరా అను అంటాడు. అంటే ఈలోగా అశ్వత్థామ అక్కడ ఉన్నాడు, భీముడు ఇక్కడ ఉన్నాడు, అర్జునుడు ద్రోణాచార్యతో యుద్ధం చేస్తున్నాడు, దుష్టద్యుమ్నుడు కత్తి తీసుకొని ఆయన యుద్ధం ఆ పక్కనే చేస్తున్నాడు. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ఏమన్నాడంటే యుధిష్ఠిరుడు ద్రోణాచార్యకు వినపడేట్టు, అశ్వత్థామ హత, అశ్వత్థామ హత, అశ్వత్థామ హత నహ కుంజరా అంటే అది ఏనుగు మాత్రమే అని చిన్నగా అని. ఇది ద్రోణాచార్యకు వినపడి యుధిష్ఠిర, ఏమయ్యా భీముడు అంటున్నాడు, నువ్వు అంటున్నావు, నిజమేనా అశ్వత్థామ చచ్చిపోయిందా? నిజమే గురుదేవ, అశ్వత్థామ చచ్చిపోయాడు,
కానీ అది ఏనుకు అన్నాడు చిన్నగా. అప్పుడు ద్రోణాచారి తన బాణాన్ని అక్కడ పారేసి ఇవన్నీ అక్కడ పారేసి రథం కిందికి దిగి కూర్చొని, అంటే నేల మీద కూర్చొని అట్లా యోగ విద్యలోకి వెళ్ళిపోయి తన ఆత్మను అక్కడికి వెళ్ళిపోయి, అంటే అశ్వత్థామ యుద్ధం చేసే చోటికి పంపించాడు. ఇక్కడ శరీరం ఉన్నది, శరీరానికి ప్రాణం ఉన్నది, కానీ ఆత్మ లేదు. ఆత్మ వెళ్ళిపోయి ఆత్మ ద్వారా వెళ్ళిపోయాడు. ఇదొక పద్ధతి. అంటే తపస్సులు చేయవచ్చును, చాలా మంది చేశారు అట్లా. అయితే వెంటనే కృష్ణుడు ఏమంటాడంటే, దుష్టద్యుమ్న చూస్తున్నవేంది, కత్తి తీసుకొని తల ఇక్కడి ఖండించి పారేయమన్నాడు. అర్జునుడు అంటాడు, బావా ఇదేమన్నా ధర్మం అంటే, నువ్వు ధర్మం సంగతి చక్కల పెట్టు, గడ్డలో పెట్టు, గడ్డలో పెట్టేసి దుష్టద్యుమ్న చూస్తావేంది, వాడు లేస్తే మనిషి కాడు, ఇక మనం మళ్ళ జన్మలో కూడా చేయలేము ఆ యుద్ధం అని ఆయన కత్తి తీసుకొని తల అంటే ఇక్కడ ఇట్లా పెట్టి నరికి పారేశాడు. మళ్ళీ ఏమైనా అతుక్కున్న ప్రమాదం అని చెప్పి తలను తీసి ఇట్లా విసిరేశాడు. అయితే ఆత్మ వెళ్ళిపోయింది ద్రోణాచార్యది. పోతే కొడుకు బాగానే ఉన్నాడు. అమ్మ నన్ను ఏదో మోసం చేసిండు, యుధిష్ఠిరుడు కూడా అబద్ధం ఆడిండు అనుకోని ఆత్మ మళ్ళీ ఊరికి వచ్చింది. అంటే కనీసం ఒక 10 నిమిషాలు పడుతుంది కదా, ఆత్మకైనా పోవాలి మళ్ళీ రావాలి. ఈ 10 నిమిషాలు ఇదంతా అయిపోయింది. వచ్చి చూసేసరికి మొండే ఉన్నది, ప్రాణం పోయింది. ఎప్పుడైతే నరికేసిండో ప్రాణం అంటే గాలి. ఇప్పుడు ఇట్లా కోసినా, ఇట్లా చేసినా, ఇట్లా తల నరికితే ఈ గాలి లోపలికి పోతూ బయటకు వస్తూ ఊపిరితిత్తుల్లో నడుస్తుంటేనే ప్రాణం ఉన్నది. ఇది పోతే ప్రాణం పోయింది. మనం వేటలు కోస్తున్నాం, కోళ్ళు కోస్తున్నాం. ఇట్లాగే సింహాలు, పులులు, అనేక జంతువులను ప్రతిరోజు కోట్ల కొద్ది జన్మించడం జరుగుతుంది, మరణించడం జరుగుతుంది. అవి అయితే గాలి ఆడకపోతే ప్రాణం పోయింది. ప్రాణం అంటే ఏమిటి? గాలి, ఆక్సిజన్. మరి ఆత్మ అంటే ఏమిటి? ఆలోచన. ఈ రెండింటికి తేడా ఉంది. ప్రాణం వేరు, ఆత్మ వేరు అనేది మీకు ఇప్పుడు అర్థమైంది. కానీ ఆ రెండు ఒకదాన్ని ఒకటి ఆవహించుకొని ఉన్నాయి. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఏమిటి? మనం డ్రెస్సింగ్ వేసుకుంటే మహా ఆఫీసర్ ఉన్నట్టుంటాం. అన్ని తీసేసి ఒక రుమాలు కట్టి దోతి కట్టామనుకోండి, ఆ కలెక్టర్ సాబ్ కూడా మనం గుర్తుపట్టలేని విధంగా ఉంటాడు. ఇది సహజంగా మనం అంతకుముందు చూసినప్పటికి కూడా గుర్తించలేము. అంటే ఆ డ్రెస్సింగ్ ఉంటేనే మనం ఆయన వెంటనే గుర్తించగలుగుతాం. ఆ రెండింటికి సంబంధం ఉంది. ఆత్మకు ప్రాణానికి మధ్య ఈ రెండు కలిసి ఒకదాన్ని ఒకటి జీవించడమే ప్రాణి లక్షణం. కానీ ఆత్మ పోయినా, ప్రాణం పోయినా, అంటే బ్రెయిన్ డెడ్ అయింది అనుకోండి, ఒకనాడు కాపాడుతాడు, 2 రోజులు కాపాడుతాడు, 3 రోజులు కాపాడుతాడు, ఇక లాభం లేదు, తీసుకుపోమంటాడు. ఇప్పుడు డాక్టర్ ప్రాణం పోయింది, పని తీరిపోయింది. ప్రాణం పోగానే ఎందుకు పోద్ది స్వామి అంట. పంచభూతాత్మకం దేహం అని చెప్పాను. 5 పదార్థాల కలయిక. అయితే ప్రాణం పోగానే గాలి వెళ్ళిపోద్ది. గాలి వెళ్ళిపోగానే అగ్ని చల్లారిపోద్ది. మనం పట్టుకొని చూస్తాడు, చల్లగా అయింది, ఏముందిరా అయిపోయింది పోమంట. అట్లాగే శరీరం కట్టె దరుచుకుపోద్ది. కట్టె దరుచుకుపోయి ఇంకేముందిరా అంటాడు చచ్చిన వాడిని చూసి. అంటే కట్టె దరుచుకుపోవడం అంటే నీరు, రక్తం గడ్డగట్టుకుపోద్ది. గడ్డగట్టుకుపోతే మిగిలింది మట్టి. కట్టె అంటే మట్టే. కట్టె అంటే కూడా మట్టే. మట్టిలో పుట్టిందే కదా చెట్టులో ప్రాణం ఉంటుంది. ప్రాణం పోగానే అది కట్టె అవుతుంది. ప్రాణం ఉంటే చెట్టు అవుతుంది, ప్రాణం పోతే కట్టె అవుతుంది. ఈ తేడాన్ని గమనించినట్లయితే మనకు తెలిసేది ఏమిటంటే ప్రాణం, ఆత్మ ఈ రెండు వేరు. ఆత్మ నీలో ప్రవేశించినప్పుడే నీ ఆయుర్దాయం నిర్ణయించబడుతుంది. ఆయుర్దాయం పూర్తి నీకు మార్కండేయ మహర్షి 12 సంవత్సరాలు, మరి 12 అన్నాడు 16 అన్నాడు, పరమేశ్వరుడు మళ్ళీ ఆయన బ్రతికించాడు. అయితే ఆ చెప్పినంత వరకే ఉన్నది. వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమై ప్రాణాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. ఈ కథ మనకు తెలుసు. అన్ని కథలు ఒకనాడు చెప్పడం సాధ్యం కాదు. అంటే
ప్రాణం పోయినప్పుడు ఆత్మ కూడా వెళ్ళిపోయింది. ఎందుచేత పంచభూతాత్మకం అన్నాం. ప్రాణం పోగానే ఆత్మ ఆకాశంలో కలిసిపోద్ది, నీరు మట్టిలో కలిసిపోద్ది. శరీరం అంటే మట్టి, ఇవి రెండు, నీరు మట్టి, ఈ రెండు కలిసి గడగట్టుకుపోద్ది. మట్టిలో బొంద పెట్టి వస్తాం, లేకపోతే అగ్నికి ఆర్టిస్తాం. అగ్ని కూడా వెళ్ళిపోద్ది. అగ్ని ఎక్కడుంది స్వామి? మరి మనం కనబడుతున్నాం, గాలి కనబడుతుంది, శరీరం కనబడుతుంది, నీరు అంటే రక్తం అన్నారు, మరి మెదడు ఆలోచన అంటే ఆకాశం అన్నారు. మరి అగ్ని ఎక్కడుంది స్వామి? అగ్ని గురించి పోతనామాచ్యుడు ఒక పద్యం చెప్పాడు. శివుని కంట ఒకటి, జలరాశి ఒక్కటి, మనుజ మందిరముల మరియునొకటి. మూడు అగ్నులు అంటాడు. అందుచేతనే శివుడు ఇట్లా మూడు పెడతాడు, ఎవరైనా మహావిష్ణువు ఇట్లా పెడతారు. ఈ మూడు లోకాలు, ఒకటి పాతాళం, రెండవది భూమి, మూడవది ఆకాశం. ఈ మూడు అగ్నులు అంటే నీ జఠర రసము, అందులో అగ్ని ఉంటుంది. ఈ అగ్ని లోపల ఉన్నందువల్లనే ఆకలి అవుతుంటుంది మనకు, అది ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉంటుంది. ఈ జీర్ణం చేయడం వల్లనే మనం ఆకలి అవుతుంది అనుకోండి, అబ్బా ఆభ్రం అంటకపోతున్నది, కాలిపోతున్నది కడుపులా అంటుంటాం. అంటే అగ్ని పని చేస్తూ ఉన్నది. ప్రాణం పోగానే అగ్ని పోతుంది. అగ్ని పోయింది, గాలి పోయింది, ఆకాశం పోయింది, నీరు, శరీరం అంటే మట్టి. శరీరం అంటే మట్టి యొక్క స్వరూపమే. అందుచేతనే మనం బోధ పెడితే మట్టిలో కలిసిపోతుంది, అగ్నిలో అంటిస్తే అగ్నిలో కాలిపోతుంది. అందుచేత మరణం అంటే ఏమిటి అనే ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటంటే, నీ శరీరం ఇక తనకు పనికిరాదని భావించినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మతో పాటే ప్రాణం వెళ్ళిపోతుంది. అయితే దీనికి ఒక లెక్క ఉన్నది. ఆ లెక్క ప్రకారమే ఒక్క సెకను కూడా నీ ప్రాణం ఉండదు, అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే మరి ప్రాణం పోయినాక ఏం జరుగుతుంది స్వామి? ప్రాణం పోయిన తర్వాత అంత్యక్రియలు అంటే బొందబెట్టడము, కాష్టం పెట్టడము, ఏదో ఒకటి చేసిందాకా అది తన శరీరం వెంటనే ఉండి తిరిగి అందులో ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూ ఉంటుంది. మళ్ళీ బతుకుతానో ఏమో, మళ్ళీ నా శరీరంలో లేచి కూర్చుంటానో ఏమో అని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయ్యో నాకు ఇట్లయిందిరో అని పిల్లగానికి అంటే కొడుకు భార్యకు చెప్తూ ఉంటుంది. కానీ ఎవడు వినడు. ఎందుకు? నీకు శరీరం లేదు, వాయిస్ లేదు, అంటే శబ్దం లేదు. శరీరం లేదు, శబ్దం లేదు. ఆత్మ అట్లా ఆత్ర పడుతూ ఉంటుంది. ఆత్రం అనేది ఆత్మ అనే పదం నుంచే జన్మించింది. ఈ నేపథ్యంలో జరిగేది ఏమిటంటే, బొంద పెట్టినా కాష్టం పెట్టినా అది పూర్తిగా అనగానే ఇక ప్రాణం తన ఆశ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అప్పటికి చాలా జరిగి ఉంటుంది కాలం. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే 3 చుట్లు తిరిగి కుండతో నీళ్లు పట్టి పగలగొట్టి నీళ్లు పోస్తారు. ఇది తెలుసును. దీనికి 3 సార్లు ఎందుకు జరుగుతుంది అంటే, అట్లా ఏమిటి అంటే ఓ చిన్న పొక్క పెడతారు. ఒకవేళ నీవు ఆకాశంలో దేవతలలో కలిసి ఉంటే కొద్దిగా నీళ్లు, మంచి నీళ్లు కొంచెం ఉంటే చాలును. కాదు భూమి మీదనే జన్మిస్తావు అనుకుంటే రెండో పొక్క పెడతారు. అంటే ఈ 2 ప్రవాహాల నీరు చాలును. ఒకవేళ పాతాళంలో పడిపోతే, పాతాళంలో జన్మించితే అంటే చేపగా, మొసలిగా, నాచుగా, పీచుగా ఇట్లా భూమి మీద సముద్రంలోనూ నీళ్ళలో కూడా నాచు ఇవన్నీ ప్రాణులే అని చెప్తాడు. నాచు బ్రతికి ఉంటుంది, ప్రాణం ఉంటుంది. అట్లా జన్మించినట్లయితే ఈ మొత్తం నీళ్లు నీకే సమర్పిస్తున్నా, నీకు నీళ్లు పుష్కలంగా ఉండుగాక అని కుమారుడు తండ్రికి చేస్తాడు, తర్పణలు వదిలిపెడతాడు. అంటే నీరు నీకు ఎప్పుడూ అవసరమే. గాలి, నీరు అంటే నువ్వు ఆకాశంలో ఉన్న అవసరమే, భూమి మీద ఉన్న అవసరమే, పాతాళంలో ఉన్న అవసరమే. పాతాళం అంటే సముద్రమే. సముద్ర జీవులన్నీ పాతాళ జీవులే. అంటే ఒకవేళ నీవు పాపాలకు పుట్ట అయి ఉంటే మళ్ళీ పాతాళంలో జన్మిస్తావు. చేపలు పుడతాయి, వాటిని తెచ్చుకొని వీళ్ళు ఎగరేసి కిందేసి కొట్టి చంపి కోసుకొని తింటుంటారు. దాని ప్రాణం కూడా అనేక హింస పడుతుంది. ఎందుచేత నీ పాపం యొక్క ఫలితం. దీన్ని మీరు తెలుసుకోండి.
మరొక ఎపిసోడ్ లో మళ్ళీ పునర్జన్మ గురించి చెప్తాను. నమస్కారం.